నడిపించిన విధానం కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయా నాయన ఇప్పుడు వాక్యం కొరకే సిద్ధపడుతుండగా సహాయపడుతూ రండి. మా కోసం అందరి కోసం నాయన నువ్వేం సిద్ధపరిచావు అది నాతో అందరితో స్థితిగా తేటగా మాట్లాడుతూ రమ్మని, నిలబడిన సేవకు నిరంతర ఆత్మతో అభిషేకిస్తూ రమ్మని, అయా నిలబడింది సేవకుడే కానీ మాట్లాడేది మీరై ఉండడానికి సహాయపడుతూ రమ్మని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు మనము బైబిల్ పాలు పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనముల్ తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. గడిచినటువంటి వారము మనము ఏ వాక్యాన్ని చదువుకున్నామో దాన్నే కంటిన్యూ చేసుకుందాం. Please on BT speaker is power on. Aux mode. మొదటి సమయంలో గ్రంథము మొదటి సమయంలో గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మనం మార్చుకుని చదువుకున్నాం. ఉత్తర పత్రిక చదువుకున్నాం. వారుడైన సమయంలో ఏలైనా యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. దీటిని ఆడుకోకుండా సమయంలో దేవుని మనస్సును యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా దగ్గరకు పోయి, నీవు నన్ను పిలుచుకోగా నేను వచ్చినగా అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనేను. సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చితివనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అతనికి యెహోవాను ఎరుగుతుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకనూ ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితివనగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినది గ్రహించి, నేను పోయి పండుకొనెను. ఎవరైనా నిన్ను పిలిచిన యెహోవా ఈ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మోకరించలేని వారు మోకరించలేని వారు కళ్ళ వచ్చుకొని ప్రార్థన ఏకీవించండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, లెక్కలేనటువంటి స్థితిలో స్తోత్రములైన ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువాని మాట్లాడడానికి నీ ప్రేమ చేత నీ సన్నిధిలోనికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రక్షేపించింది సహాయపడుతున్నామని అడుగుతున్నాను. ఉదయకాల సమయంలోని సన్నిధిలోనికి మీ ప్రేమ చేత మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా.
ప్రవాణి వాక్యంలో ఉన్న ప్రభావ మాటలు మాట్లాడండి. ప్రవాణి వాక్యాన్ని వద్ద ఎత్తుపట్టుకుని అడుగుతున్నాను. ప్రభావం జ్ఞాపకం చేసుకొని ప్రవాణి ఆత్మ చేత నింపే శక్తిని బలాన్ని జ్ఞానాన్ని నువ్వు దయచేసి అడుగుతున్నాను ప్రభువా. మాకు ఏదైతే ఖరీగా ఉన్నదో ప్రభావ, మాకు ఏదైతే అవసరమై ఉన్నదో ప్రభావాన్ని మనం తెలియపరిచి మాట్లాడమని అడుగుతూ ఉన్నాను అయినా చూపించండి ప్రభావ. సహాయపడుతూ రమ్మని అడుగుతూ ఉన్నాను ఆయన ప్రభావ. అదేవిధంగా నాయన ప్రభావ కూడా వచ్చినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఇంకా అనేక వస్తువులు ఉన్నారు ప్రభావాన్ని నడిపించుకుని అడుగుతూ నజరేయుడనే నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గడిచినటువంటి వారంలో మనము ఇదే యొక్క 10 వచనాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాము. గడిచినటువంటి వారము మనము ఏం మాట్లాడుకున్నాము, దేవుడు మనతో ఏం మాట్లాడాడు ఎవరైనా చెప్పగలరా? దేవుని స్వరాన్ని వినాలని, ఆయన మాటకు మనము చెవియొగ్గాలని చెప్పాలి. మనుషులు ఎలా ఉన్నాయి? దేవుని మాట విని జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. వినే చెవులుగా మన చెవులు ఉండాలని, మన చెవులు దొరద చెవులు ఉన్నాయి కనుక వినలేకపోతున్నామని, మన చెవులు శుద్ధి చేయబడాలని, మన చెవులు దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రేరేపించేవిగా ఉండాలని, దేవుని స్వరం వినడానికి మనము ఎదురు చూసేటటువంటి వారంలో ఉండాలని చెప్పి వాక్యంలో మాట్లాడుకుంటూ వచ్చాము. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి సమూహ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అయితే రోజు కూడా వచ్చినటువంటి సహోదరులందరూ కూడా ఆ యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా యొక్క వర్తమానం ఏమిటంటే దేవుని మాట వినడం వలన మనకు ఉపయోగం ఏంటి? పోయిన వారిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడని చెప్పుకుంటూ వచ్చాం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనం ఆయన స్వరం వినాలి అని మనం చదువుకుంటూ వచ్చాం, చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ వారము నా యొక్క అంశం ఏమిటంటే దేవుడి మాట వినటం వలన మనకు ఉపయోగం ఏమిటి అసలు? ఎవరికైనా ఆలోచన ఇలాగే ఉంటుంది కదా, స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారంటే వారు పెద్దవారై మంచి మంచి ఉద్యోగాలు చేసి అల్లేదమ్మ ఏం చేస్తున్నారని సంతోషంగా చూసుకుంటారని స్కూల్కి పంపిస్తారు. మరి అలాగే మనం దేవుని సన్నిధిలోకి వస్తాం, దేవుని స్వరాన్ని వినగలుగుతాం. మరి దేవుని యొక్క మాటలు వినడం వలన మనకు ఉపయోగం ఏమిటి అని నేను అడుగుతున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక వాడికైనా ఏదైనా ఆలోచన ఉంటే పంచుకోవచ్చు. దేవుని యొక్క మాట వినడం వలన మనకు ఉపయోగం ఏమిటి? చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. చాలండి. ఏంటంటే మొట్టమొదటిగా ఇక్కడ వాక్యంలో ఏమని చెప్తుందంటే నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అంటే ఇప్పుడు దేవుని మాటలు వినడానికి ముందు, దేవుని యొక్క మాటలు మన మధ్యలో ఉంచుకోవడానికి ముందు మనం మొట్టమొదటిగా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోకి వచ్చేటటువంటి వారంలో మనము ఉండాలి. అక్కడ సమూయేలు గారి గురించి మనం చూసుకున్నట్లయితే ఆ కాలంలో వాక్యము ఎక్కువగా ఏం చేయట్లేదు, వారికి ప్రత్యక్షము అవడం లేదు. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారికి కూడా దేవుని యొక్క వాక్యం ఏమైంది?
ప్రత్యక్షమైందని మనకి అక్కడ కనబడుతున్నది. కాదు మీరు చదవండి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనము ముందు వచ్చి, అబ్రహామా భయపడకుము. అంటే వాక్యము ప్రతి ఒక్కరికి కూడా ఏమొస్తుంది? ఆనాడు యోనాకు కూడా ఏమొచ్చింది? యెషయా గారికి ఏమొచ్చింది? అంటే ప్రతిదీ కూడా ఏంటి? వాక్యమే. కానీ సమూయేలు గారి యొక్క కాలంలో ఎందుకని వాక్యము తక్కువగా వినబడుతూ ఉన్నది అని మనం ఆలోచించుకున్నట్లయితే వారు దేవునికి ఇష్టలుగా లేరు. మొట్టమొదటి సంగతి. ఎందుకని వాక్యం వారికి ప్రత్యక్షం అవ్వట్లేదు, దర్శనం అవ్వట్లేదు అని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే వారు దేవునికి విధేయత చూపడం లేదు కనుక వాక్యము వారికి ఏమవడం లేదు, ప్రత్యక్షత కావడం లేదు. ఎందుకని వారు దేవునికి ఇష్టలుగా లేరు అని మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 21వ అధ్యాయము చివరి వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము చివరి వచనం 25వ వచనం, పేజీ నంబర్ 219వ పేజీ. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులు ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించు. ఇప్పుడు అర్థమైందండి వాక్యం ఎందుకని వారికి ఎక్కువగా దర్శించడం లేదు, వాక్యం ఎక్కువగా వారితో మాట్లాడటం లేదు ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే వాక్యం ఇక్కడ చెప్తుంది ఏమంటే వారు తమ యొక్క ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు కనుక వాక్యం వారికి దర్శనం అవడం లేదు. వాక్యంతో దేవుడు వారితో మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకనంటే వారికి ఏమి లేదంటండి, నడిపించేటటువంటి వ్యక్తి లేడు. వారి సరైన క్రమంలో నడిపించేటటువంటి ఒక ప్రవక్త గాని, యాజకుడు గాని, ఒక రాజు గాని వారికి లేడు. కానీ ఈ దినాన ఈ యొక్క కాలంలో మనం ఆలోచించినట్లయితే సంఘం ఉన్నది, సంఘానికి ఒక సేవకుడు ఉన్నాడు, సంఘంలో ఉండడానికి సంఘంలో కొంతమంది పెద్దలు ఉన్నారు, ప్రతిదీ మనకి సమకూర్చబడింది. కానీ మనము కూడా ఏం చేస్తున్నాము? మన యొక్క ఇష్టానుసారముగా నడుచుకుంటున్నాము కనుక మనకు వచ్చినట్లు, మనకి నచ్చినట్లు చేస్తున్నాము కనుక దేవుడు మనతో మాట్లాడలేదు. దేవుని యొక్క వాక్యం మనకి దర్శనం కనబడుతుంది. వాక్యం మనతో మాట్లాడుతుందా? మాట్లాడదాం. ఎలా మాట్లాడుతుంది? గప్పున వాక్యాలు తెలిసి చూసి ప్రభు నాతో మాట్లాడు అని మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడు? నీ డైలీ పోర్షన్ దేవుడు నీతో మాట్లాడతాడు. లేదా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు ఒక స్వరం కనబడుతుంది, ఆ స్వరము ద్వారా దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. అంతేగాని గప్పుకొని తీసేసి ఇక్కడ నన్ను దేవుడు నిత్యముగా చచ్చదు, నన్ను నిజంగా చచ్చిపోతాను అంటే అది జరిగిపోతా. అంటే మన మనసులో ఉన్నది వస్తే దేవుడు మాట్లాడినట్లు, అదే మనకి వ్యతిరేకమైనది వస్తే దేవుడు మాట్లాడినట్లు. ఇదా మనం ఆలోచించేది, ఇదా మనం గ్రహించుకునేది, ఇదా మన యొక్క భక్తి జీవితంలో మనం నేర్చుకున్నది. దేవుడు నీతో మాట్లాడడానికి సమయాలు దేవుడి యొక్క మందిరంలో ఏం చేస్తూ ఉన్నాడు? పడుకొని ఉండగా సమయాలు అని దేవుడు పిలిచాడు. ఎందుకని పిలిచాడు? మీరు చదవండి, మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము 18వ వచనం చదవండి. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 18వ వచనం. బాలుడైన సమయంలో నారుతో నేయబడిన ఎఫ్రోదును ధరించుకొని ఏం చేస్తున్నాడంటే 2 చోట్ల కూడా పరిచర్య చేస్తున్నాడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అదే వాక్యం మనకి ఇంకా ఏం చెప్తుంది అని అంటే 7వ వచనం చదవండి. 3వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. చాలా 3వ అధ్యాయంలో దేవుడు అంటే ఎవరో సమూయేలుకి తెలియదు అని వాక్యం చెప్తుంది. అదే వాక్యము అనగా 2వ అధ్యాయము 18వ వచనము 11వ వచనంలో అతడు ఏలీ ఎదుట
యెహోవాకు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేయుచున్నాడు. అంటే తెలియకుండానే నన్ను మా అమ్మ ఇక్కడ విడిచిపెట్టింది, ఎందుకు విడిచిపెట్టింది అని ఆలోచించలేదు. నేను ఇక్కడ ఏం చేయాలి? పరిచయం చేయాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడే కానీ ఎవరికి చేయాలి, నేను ఎవరికి చేస్తున్నాను అన్న సంగతి అతనికి ఏం లేదు, తెలియలేదు. మనం ఆలోచిస్తున్నట్లయితే పరిచర్యను ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి మందిరం శుభ్రం చేయడం గాని, వస్తువుల్ని శుభ్రపరచడం గాని, ఏలియాగా చెప్పిన పని చేయడం గాని. అలాంటి వ్యక్తితో కూడా, దేవుడిని ఎరగనటువంటి వ్యక్తితో కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ చెప్పాలి. 3వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఎందుకని మాట్లాడుతున్నాడు అంటే తెలియకుండా కూడా ఇష్టపూర్వకంగా పరిచర్య చేస్తున్నాడు కదా. దేవుడు అంటే ఎవరో మనకి తెలియదా? ఆయన ఎలాంటి అద్భుత కార్యాలు చేయగలడో మనకి తెలియదా? ప్రభు ఏ విధమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని లేవనెత్తి ఇప్పుడు ఏ స్థితిలో నిలబెట్టాడో మనకి తెలియదా? మనం ఎరగలేదా? మనం ఎరిగి ఉండలేదా? తెలుసుకోలేదు. కానీ ఇష్టపూర్వకంగా ప్రభు పని చేయలేకపోతున్నాం, ప్రభు సన్నిధికి రాలేకపోతున్నాం, ప్రభువుని సంతోషపెట్టలేకపోతున్నాం. ప్రియమైన సహోదరు సహోదరులారా, అందుకనే న్యాయాధిపతులు రాసినటువంటి పుస్తకంలో 21వ అధ్యాయం 25వ వచనంలో మీరు మీ యొక్క ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు కనుక ఏం చేయలేం నేను. అందుకని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా వాక్యమును నిలిచి ఉండని యెడల మీరు నన్ను ఏమి అడిగినను అది నేను మీకు దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. ఎవరైనా చెప్పట్లేదు. మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలు వినటం వల్ల ఉపయోగం ఏమిటంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు మన ప్రార్థన? ఎందుకు ఆలకిస్తాడు అంటే మనము దేవుడిలో నిలిచి ఉండి వాక్యాన్ని మనలో నింపుకుంటున్నాము కనుక. ఇప్పుడు అలా లేదు ఈ కాలం. మనము ప్రభులో నిలిచి ఉన్నట్లే ప్రభువే మన దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి అయిపోయింది. వాక్యాన్ని కూడా మనలో నింపుకునే వారు మనం లేదు. వాక్యము చేత నింపబడిన వారు ఎవరు లేరు. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు అలా ఉన్నారు అని అంటే వారు తమకప్ప చెప్తున్నటువంటి పనిని సరిగ్గా చేయడం లేదు. ఏం చేయట్లేదు? వారు సరిగ్గా చేయడం లేదు. మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయి కదా. మాటలు అనగా దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యాన్ని మనం నింపుకోవాలని వాక్యం చెప్తుంది, ఈ వాక్యం చేత నింపబడాలని వాక్యం చెప్తుంది, ఈ వాక్యం చేత సరి చేయబడాలని వాక్యం చెప్తుంది, ఈ వాక్యం చేత మనము ప్రభువులో కట్టబడాలని వాక్యం చెప్తుంటే దేవుని ఎలా ఉన్నామో తెలుసా? మన జీవితం ఎలా ఉన్నదో తెలుసా? మన బ్రతుకు ఎలా ఉన్నదో తెలుసా? ప్రభువుకి వ్యతిరేకంగా ఇష్టానుసారముగా బ్రతుకు ఏదో నచ్చింది చేసుకుంటూ ఉంటున్నామే కానీ అలాంటప్పుడు మన ప్రార్థన ఎందుకు నెరవేర్చబడుతుంది? అలాంటప్పుడు ఎందుకు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు? అలాంటప్పుడు ప్రభు ఎందుకు మనకు మేలు చేస్తున్నాడు? ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా నీవు దేవుని యందు నిలిచి ఉండి దేవుని మాటలు మన యందు ఏం చేయబడాలి? నిలిచి ఉండాలి. అప్పుడే మనకేమవుతుంది చెప్పండి? అప్పుడే మనకి ఏం కలిగింది చెప్పాలి? అప్పుడే మనకి ఏం కలిగింది? ఉపయోగం ఏంటి? అర్థం అవ్వట్లేదా? స్వరం నాలుగుగా వస్తుందా? అర్థమవుతుందండి? మరి మాట్లాడాలి కదా, చెప్పండి. మరి మనకు ఉపయోగం ఏంటి? దేవుని యందు మనము నిలిచి ఉండి ఆయన యొక్క మాటలు మన యందు నిలిచి ఉన్న ఎడల మనకు ఉపయోగం ఏమిటి? మీరు చెప్పాలి. చెప్పేదా కదా? కదలేదు చెప్పండి. అర్థమవలేదా? వాక్యమే చెప్తుంది కదా, మనము దేవుని యందు నిలిచి ఆయన మాటలు మన యందు నిలిచి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ఇది చెప్పడానికి నా ఇంకా బోర్డంగా గిరగిరా చెప్తాడు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుడు అప్పట్లో ఎవరితో మాట్లాడట్లేదు. ఎందుకనంటే వారి ప్రవర్తన బట్టి దేవుడు తీసుకొచ్చింది, వారి జీవితాలను బట్టి దేవుడు కోపం వచ్చింది, వారిని బట్టి దేవుడు వారిని అసహించుకుంటున్నాడు.
కాకుండా దేవునికి ఇష్టడిగా బ్రతికాడంట. ఎవరు? సమూయేలు. సమూయేలు ఏం చేశాడు? దేవునికి ఎందుకు ఇష్టడిగా బ్రతికాడంటే తెలియకుండానే దేవునికి ఇష్టపూర్వకంగా పరిచయం చేశాడు. తెలియకుండానే దేవుడికి ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చాడు. మనం గడుపుతున్నామా? మన ఇష్టంగానే పని చేస్తున్నామా? ఇష్టంగానే ముందుకి కొనసాగుతూ ఉన్నామా? ఇష్టంగానే మాటలు వినడానికి వస్తూ ఉన్నామా? ప్రియమైన సహోదరి సహోదరులా, చదవండి. ఇంకొక మాట వినడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలండి. ఏంటంటే రెండో ఉపయోగం ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. కాగా వినుట క్రీస్తును గూర్చినటువంటి మాటల వలన. వినుట వలన కూడా మనకి ఏం కావాలంటే ఏమి రావాలంట? విశ్వాసము రావాలంట. విశ్వాసము మనలో కలగాలి అని వాక్యం. మనము ఇదే మాటను ఇంకా లోతుగా అర్థం చేసుకున్నట్లయితే కనుక వినడం వల్ల నమ్మకం కలుగుతుంది. ఏం కలుగుతుంది? వినడం వల్ల నమ్మకం కలుగుతుంది. వినడము దేవుని యొక్క వాక్కు వల్ల కలుగుతుంది. దేని వల్ల కలుగుతుంది? మనకి వినాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనము వినాలి. దేని గురించి వినాలి? మనము వేటిని గురించి వినాలి? మనము మన చెవులో వేటిని వినడానికి ముందుకి వచ్చేటటువంటి వాటిగా ఉండాలి. చెప్పండి. దేవుని యొక్క మాటలు వినడానికి మనము ఆశపడాలి. దేవుడి గురించి వినడం వల్ల మనకి ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది అని వాక్యం చెప్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వినడం లేదు? నాకు తెలిసి నేను ఇక్కడ నిలబడి 2వ సంవత్సరం. ఎన్నో సంవత్సరం? 2వ సంవత్సరం. 2 సంవత్సరాల నుంచి వింటానే ఉన్నారు, కానీ ఏం కలగట్లేదు. ఇక్కడ రాకుండా మనము ఆత్మీయంగా బలపడి మనము రక్షణ పొందినటువంటి ఆనాటి నుండి కూడా ఏం చేస్తున్నాము? వింటూనే ఉన్నాం కానీ ఏం కలగట్లేదు. ఎందుకు కలగడం లేదు? మనకి విశ్వాసం అని మనం ఆలోచించుకున్నట్లయితే చదవండి 14వ వచనము. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానికి ఎట్లు విశ్వసింతురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? చాలండి. ఇక్కడ మనకి మళ్ళీ 3 విషయాలు కనపడుతుంటాయి. ఒకటి, విశ్వసించిన వాడికి మీరు ఎలా ప్రార్థన చేస్తారు? రెండోది, వినకుండా వారికి విశ్వాసం ఎలా కలుగుతుంది? మూడోది, బోధించే వాళ్ళు లేకుండా వారు ఎలా వింటారు? అవేం కదా 3 మాటలు. ఈ 3 మాటల్లో మనం ఒక మాట తీసుకుందాం. ఏంటది అని అంటే, వినని వానికి ఎట్లు విశ్వాసము. చెప్పాలి. వినని వానికి ఎట్లు విశ్వాసము. మరి మనం వినడం లేదా? దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా వినట్లేదండి. ఏం చెప్పాలి? దేవునికి మహిమ కలుగును గాక అంటే నేను చెప్పాలి. అది పని. అందరూ బాగున్నారండి? ఇక్కడే ఉన్నారా? ఇంకెక్కడికైనా వెళ్ళారా? కనుక ఆలకించండి. వినని వానికి ఎట్లు విశ్వాసము ఉంచుదురు. ఒకరి మాట మీద విశ్వాసం ఉంచాలి అని అంటే మొట్టమొదటిగా మాటను మనం ఏం చేయాలి? వినాలి. వినిన తర్వాత ఏం చేయాలి? నమ్మాలి. నమ్మిన దానిని బట్టే మన నమ్మకం మాట మీద ఎంత బలంగా ఉంటుందో అంత విశ్వాసాన్ని పొందుకుంటాం. మనం
వాక్యాన్ని ఎంతగా నమ్ముతున్నాం మనము అంత ఆత్మీయమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. వాక్యాన్ని ఎంతగా పట్టుకుంటామో అంత నమ్మకం మనకు వచ్చేస్తుంది. ఎందుకని? వాక్యం అది చేయగల సామర్థ్యం కలిగింది. ఏం చేయడానికి? మనలో విశ్వాసం నింపడానికి సామర్థ్యం కలిగింది వాక్యం. కనుక మీరు నేను ఆలోచించినట్లయితే వినకుండా మీకెట్లో విశ్వాసం వస్తుందో వాక్యం చెప్తుంది. మరి మీరు వింటున్నారు అని నేను భావిస్తున్నాను. మీరు వింటున్నారు అని నేను భావిస్తున్నాను. మరి మీకు విశ్వాసం ఉంటుందా అనడం లేదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. మమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? ప్రభు వల్ల చేయ వేయకముందు మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం వల్ల మనల్ని ఇంకెవరు కూడా విమర్శించలేరు. తీర్పులోనికి మనము రాము అని వాక్యం చెప్తారు. కనుక మన ఎదుట ప్రభు యొక్క శరీరము రక్తము, the Lord's table is there in front of us. The words what God is talking to here, if you are not here, you will not believe me. There is very simple one. If you are not hearing my voice, you will not and never you will not be believing me. మనము దేవుని మాట వినకపోతే దేవుని విశ్వసించలేము, దేవుని నమ్మలేము. సింపుల్ గా చెప్పాలి, బిలీవర్స్ ఇస్ ఈక్వల్ టు నమ్మకమే. విశ్వాసులు అనగా నమ్మకమే. అందుకనే దేవుడు చెప్పాడు, సంఘము నా యొక్క ఏంటి? శరీరం. శరీరం లేకుండా తల ఒకటే ఉంటే సరిపోతుందా? లేదా తల ఒకటే ఉంటే శరీరము ఉంటే సరిపోతుందా? రెండూ కూడా ప్రాముఖ్యమే. కనుక దేవుడు భూమి మీదకి వచ్చి తనకు ఎంత ఘనత ఉన్నదో, ఎంత మహిమ ఉన్నదో మనల్ని కూడా అటువారిగా చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు ప్రభువారు? మనకు ప్రభువుకు ఉన్నటువంటి మహిమ ఘనత లేదు మొదట్లో, కానీ క్రీస్తు భూమి మీదకి రావడం వల్ల, ఆయన నీ కొరకు నా కొరకు మరణించడం వల్ల ఏం కలిగింది? మనకి అట్టి ఘనత కలిగింది, అట్టి ఆధిక్యం మనం పొందుకోగలిగాం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇక్కడ వాక్యం మనం విన్నట్లయితే మనుషులకు విముక్తి చేసి వారిని నిర్దోషులుగా తీర్చేటటువంటి శుభవార్తను వారు వినడం లేదు. ఏం చేయట్లేదు వారు? ఇది మంచి వార్త అని తెలిస్తే మనుషులు ఎవరు కూడా ఏం చేయట్లేదు. వారు వినేది ఏమిటంటే, కానీ మనుషులు దాన్ని విని నమ్మకం ఉంచకపోతే మంచి వార్త వల్ల మంచి ఏముంటుంది? మనం చెప్పేది మంచి వార్త కండి. ఏంటా వార్త అంటే గాస్పల్, సువార్త. ఏం చెప్తున్నాం మనము? సువార్త ఎందుకు చేస్తున్నాము? ఎక్కడైతే దేవుడు తెలియనటువంటి ప్రజలు ఉంటారో, ఎక్కడైతే దేవుడు ఎరగనటువంటి ప్రజలు ఉంటూ ఉంటారో వారికి దేవుని యొక్క మాటలు ఏం చేయబడాలి? తెలియజేయబడాలి. ఏం చేయబడాలి? తెలియచేయబడాలి. మరి ఎక్కడైతే దేవుని మాటలు తెలియచేయబడట్లేదో వారికి తెలియచేయబడాలి అని అంటే ఇప్పుడు వారి మధ్యకి ఏం వెళ్ళాలి? వాక్యం వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్టర్ గా వెళ్ళిపోయి, బ్రదర్ నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు ఒక పాపివి, వచ్చి ఇప్పుడు రక్షణ పొందు అంటే వారి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏం చేస్తారు మనం పట్టుకున్న వారు? ఎందుకని? వారు అసలుకే అన్యులు, విశ్వాసం లేనటువంటి వారు, అవిధేయత కలిగినటువంటి ప్రజలు కనుక నువ్వెవరో నన్ను పాపి అంటావని చెప్పి మనల్ని పట్టుకున్న వాళ్ళు బాధ. ప్రభు కృపను బట్టి వాళ్ళు ఎంత బాధను నాకేం అవ్వలేదు. ముంబైలో ఇందాపూర్ అనేటటువంటి గ్రామములో సువార్త చేయడానికి ఒక అంకుల్ నన్ను తీసుకెళ్ళారు. స్టీఫెన్ అంకుల్ గారు నన్ను తీసుకెళ్ళారు ఇందాపూర్ అనేటటువంటి గ్రామంలో. అక్కడ సువార్త చేయడానికి మేము వెళ్ళాం.
ప్రభు కృపను బట్టి మధ్యాహ్నం దాకా ఎవరు అడ్డుకోలేదు. చాలా మంది ఉన్నారు, తెలుసుకున్నటువంటి వారికి తెలియజేస్తాము. ఇందులో చాలా సింపుల్ గా ఉన్నది ఏంటంటే, प्रभु का विश्वास करे तो उनका शांति समाधान रहता है. ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీకు శాంతి సమాధానము కలుగుతుంది అని చెబుతూ వచ్చాం. వారికి అలా కలిగినప్పుడు వారందరూ కూడా అక్కడ బుద్ధిస్టులు, అంటే ఎక్కువగా బుద్ధుని ఆరాధించేవారు కనుక వారికి తెలియదు మనకి శాంతి ఎలా వస్తుందంటే ధ్యానంలో కూర్చుంటే శాంతి వస్తుంది అని వారు అనుకునేవారు. మనం నెమ్మదిగా ఉంటే శాంతి వస్తుంది వారు అనుకునేవారు. వారు అదే కానీ దేవుడి గురించి వారు ఎప్పుడు వినలే. కాకపోతే వీళ్ళకి పెద్దలు ఉంటారు కదా, ప్రతిదానికి కూడా ఎవ్రీ డినామినేషన్ విల్ బి ఏ సమ్ లీడర్స్. ప్రతి ఒక్క కార్యానికి ఒక లీడర్ ఉంటారు. వారు మధ్యాహ్నం మేము భోజనం చేసి మళ్ళీ రెండో రౌండ్కి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వారందరూ వచ్చారు. మీకు పర్మిషన్ ఉందా అన్నారు. లేదు బ్రదర్ అని చెప్పాం మేము. అయితే మా గ్రామంలోంచి వెళ్ళిపోండి అన్నారు. మర్యాదగా చెప్తున్నారని చెప్పి మేము కూడా మర్యాదగా అన్ని సర్దేసుకొని పక్క గ్రామంలోనికి వెళ్ళాం. మరి వెళ్ళిపోకూడదుగా, పక్క గ్రామంలోనికి వెళ్ళాం. పక్క గ్రామంలోనికి వెళ్ళి సువార్త చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు, కర్రలించుకొని వచ్చేసి మమ్మల్ని అందరూ ప్రతిపాదించి వెళ్ళిపోయారు. అనుకోలేదు ఇలా వచ్చి కొడతారని మేము అసలు అనుకోలేదు. నేను ఫస్ట్ టైం వాళ్ళు సువార్తకి వెళ్ళి దెబ్బలు తింటాం. ఇదేంటబ్బా అసలుకే నాకు భాష రాదు. వాళ్ళే కొట్టుడికి నా బొట్టనికి వెళ్ళి గోరు ఊడి అవతల పడిపోయింది. అంత గట్టిగా కొట్టారు, అంత గట్టిగా తగిలింది దెబ్బ. అయితే కానీ డాక్టర్ గారిని అడుగుదాం అంటే వాళ్ళ భాష మాకు తెలియట్లేదు. ఇంక వ్యాన్ వేసుకొని దానికి ఒక కర్చీఫ్ కట్టుకుని వచ్చేసాం. మేము ఇంటికి వచ్చేసాం. అక్కడ నుంచి దగ్గరగా ఒక 3 గంటల జర్నీ. 3 గంటల జర్నీ అక్కడికి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి తెలియట్లేదు. అంకులు బాగా వృద్ధాప్యం, ఆయనకి సుమారు ఒక 72 సంవత్సరాలు ఉంటాయి. ఆయన పెద్దవాడని కూడా చూడకుండా ఆయన్ని కొట్టేశారు పాపం. ఆయన ఏ ప్రభు సేవలో ఉన్నారు ఆయన, కనుక ఆయనకి షుగర్ బీపీ ఏమీ లేదు 72 సంవత్సరాలు కూడా. అయినా కానీ ప్రభువులు ఇంకా నిలబడి ప్రార్థన చేసుకుంటూ, అంకుల్ ప్రార్థన చేస్తున్నాం, మాకేం విశ్వాసం కోల్పోయాం అప్పుడే. ఎందుకని ఇప్పుడే దిగాం అప్పుడే కొట్టించుకున్నామని. అంకుల్ ప్రార్థన చేస్తా ఉంటే తెలియకుండానే ఒక మెడికల్ టీం వచ్చి మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలిగి ఉన్నారంటే మేము ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. మీరు ఊరికి చెప్తున్నారండి, మళ్ళీ తర్వాత డబ్బులు అడుగుతారో, ఎవరు లేదు వెళ్ళిపోండి నేను అంటున్నా. పైనుంచి అంకుల్కి అవగా దిగొచ్చి లోపల తీసుకొచ్చి దెబ్బలు తగిలి ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వారికి భోజనం పెట్టి పంపించేశారు. నేను తర్వాత అంకుల్ని అడిగాను, అంకులు ఏంటి నేను రాక మీ దగ్గరకు వచ్చాను ఎప్పుడో ఒకసారికి అన్న పంపివ్వబట్టి తీసుకెళ్తే మీరు నన్ను సువార్తకి, నేను ఎప్పుడు దెబ్బలు తినలేదు, ఇప్పుడే దెబ్బలు తిన్నా, ఎందుకు కొట్టారు వారు నన్ను అడిగాను. అక్కడ అంతేరా, సువార్త సేవ అంటేనే చావు, నువ్వు సేవకు వచ్చావు కనుక చచ్చి బ్రతుకుతూ ఉంటావు, అదంతా కామన్ అని చెప్పారు. నాకు అర్థం అవ్వలే. తర్వాత ఆయన చెప్తే నాకు కొంచెం అర్థం చేసుకున్నాను నేను ప్రభు కృపను బట్టి. అలాగే ఇక్కడ వాక్యం ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వట్లే. కొంచెంగా చెప్పినా కానీ అర్థం చేసుకుంటారంటే అది అర్థం చేసుకుంటలేదు మీరు. కనుక మీరు ఆలోచించండి, వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ వినుట వలన ఏం కలిగిద్ది. అంకుల్ అయితే చెప్తున్నారు నువ్వు నమ్మరా నమ్మకం ఉంచరా అని. నేను ఆయన మాట వినుకోకపోతే నాలో విశ్వాసం వచ్చేది కాదు కదా. ప్రభు మాటలే, వేరే ఏం కాదు. అయినా నాలో ఎందుకు విశ్వాసం వచ్చిందంటే ఆయన నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి, ప్రభువే నిజంగా నాతో మాట్లాడుతున్నాడని నేను అనుకోగలిగాను. మరి మీరు నేను కూడా ఆలోచించినట్లయితే ప్రభువు నీతో మాట్లాడుతుంటే మీకు ఎందుకని విశ్వాసం కలగట్లేదు? ప్రభు మీద ఎందుకని మనకు నమ్మకం రావడం లేదు? నీ నమ్మకము ఒక వ్యక్తికి ఏం కలిగించాలి? విశ్వాసం కలిగించాలి. ఏం కలిగించాలి? విశ్వాసము కలిగించాలి. మరి ఎందుకని ఇక్కడ కలగడం లేదు అని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి మాట దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నీవు నేను హృదయపూర్వకముగా దేవుని స్వరాన్ని వినడం లేదు. ఏం చేయట్లేదు? హృదయపూర్వకంగా దేవుని యొక్క స్వరాన్ని ఏం చేయట్లేదు. మనం నిజంగా వినగలుగుతున్నామా? వాక్యం చెప్తుంది పోయిన వారం ఇదే ఈ వారం ఇదే అని కాదు. పోయిన వారం వినాలి. వినలేనటువంటి చెవులు కలిగిన వారంగా ఉన్నాం. దురద చెవులు కలిగినటువంటి వాటికి శుద్ధి కలగాలి. ఇప్పుడు
మరి వారమంతా నువ్వు ప్రభుని అడిగి నీ చెవులను శుద్ధి చేసుకున్నావా? సేవకుడిగా నేను వచ్చి మీ చెవులు తాగితే శుద్ధి చేయబడం, నేను వచ్చి మీ తల మీద హస్తం ఉంచి ప్రార్థన చేయడం వల్ల మీరు బాగుపడరు. మీ విశ్వాసమే ఏదైనా. ఏంటి ఏదైనా? యేసు ప్రభు వారే చెప్పారు కదా, అమ్మా నా వల్ల ఏమీ అవ్వదని ప్రభు ఒప్పుకున్నాడు. ఒప్పుకోలేదైనా? కేవలము నీ విశ్వాసమే నిన్ను. మరి ఈ మాట మనం ఎలా మర్చిపోగలుగుతున్నాము? సేవకుడు మా ఇంటికి వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది, కానీ రక్షణ కలగదు, స్వస్థత కలగదు. నీ విశ్వాసం వల్లనే ఏం జరగాలన్నా, ఏం జరగాలన్నా నీ విశ్వాసం వల్లనే. మరి నీకు విశ్వాసం రావాలి అంటే నువ్వు ఇప్పుడు వాక్యం వినాలి. ఏం చేయాలి? నువ్వు విశ్వాసం రావాలంటే వాక్యము వినాలి. మరి వినగలుగుతున్నామా? వింటున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యం ఇంకా ఏం మాట్లాడుతుంది అంటే, ప్రకటించడంలో దేవుడు తన సేవకుల్ని పంపడంలో, తన సేవకుల్ని పంపడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము. ఇరవై 21వ వచనం చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. చాలండి. ఏంటంట ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను ఏ విధము చేత, ఏ ఉద్దేశము చేత నన్ను ఇక్కడ పంపాడు, నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాను చెప్పాలి. నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాను? పంపుతున్నాను. ఎందుకు పంపుతున్నారు అని మనం ఆలోచించినట్లయితే, తండ్రి కూడా ఈ భూమి మీదకి రావడానికి గల ఉద్దేశం ఏమిటి, ఆయన యొక్క చిత్తం ఏమిటి, ఆయన అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచించినట్లయితే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమి రాయబడిందంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో, యోదయ, సమరయ దేశముల యందు భూదిగంతములంత వరకును ఏమై ఉంటారంటే, మనము ఏమై ఉండాలంట? మన సాక్ష్యం ఇప్పుడు ఇంట్లో లేదు. భూదిగంతం అసలు విశ్వం అంతా వదిలిపెట్టినప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉండాలంటే సాక్ష్యము? అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను గురించి, నాకు మీరందరూ కూడా ఈ భూమిమంతా, ఈ విశ్వం అంతటా కూడా ఏమై ఉండాలి? ఇప్పుడు అసలు మన సాక్ష్యం ఎక్కలేదు. జక్కయ్య సాక్ష్యము దేశమంతటా ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? అతడు లంచగొండి, అతడు మోసగాడు, అతడు ధనం మీద వ్యామోహం కలిగిన వాడు, ఇవే కదా. కానీ ప్రభు ఇంటికి రావడం వలన కన్ను బట్టి తన కుటుంబం అంతట్లో ఏం కలిగేసింది? ఎందుకు కలిగింది? అతని విశ్వాసము ఏమైపోయింది? ఇప్పుడు మీ ఓర్పును సకల జనులకు తెలియపరచాలి. అదే వాక్యం ఇంకేం చెప్తుంది? మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టిస్తుందని మీరు ఎరిగి శ్రమ మీ మంచికే అని చెప్పి ఏం చేయాలి? శ్రమల్లో మనం ఏమవ్వాలి? ఇంకా బలం పొందుకోవాలి, ఇంకా శక్తి పొందుకోవాలంటే ఇప్పుడు దేవుని స్వరము నీ మీద ప్రభావం చెప్పాలి. ఏం చేయాలి? ఇప్పుడు దేవుని స్వరం మన మీద మరి చూపుతుందా? ఈ దినాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాడు ప్రశ్న, ఈ దినాన ప్రభు స్వరం నీ మీద ప్రభావం చూపుతుందా? పోయిన వారం ఇదే వాక్యం, ఈ వారం ఇదే, కానీ దేవుడు వాక్యం ఒకటే కానీ మారుతుంది, తీరు మారుతుంది. ఇక్కడ గమనించారు మేము? వాక్యం ఒకటే, అంశం ఒకటే, కానీ అంశంలో ఉన్నటువంటి మాటలు మారిపోతూ ఉన్నాయి, సందేశాలు మారిపోతూ ఉన్నాయి. వినాలి, వినే చెవులు కావాలి, శుద్ధి చేయాలి. ఇప్పుడు
ఉపయోగం. వినుట వల్ల ఏమిటా ఉపయోగం అని మనం ఆలోచించినట్లయితే, వినుట వలన ఏం కలగాలంట? విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసము ద్వారా మీరు నాకు సకల భూమంతి కూడా ఏమై ఉండాలి? ఉండగలుగుతున్నామా? అసలు మొట్టమొదటిగా దేవుని నమ్ముతున్నామా? హృదయపూర్వకముగా మనము దేవుని నమ్మగలుగుతున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చెబుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతున్నారా? దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతున్నారా? ఆ నమ్మకం మీలో విశ్వాసాన్ని పుట్టిస్తుందా? మీ విశ్వాసం మీ కుటుంబంలో రక్షణ కార్యాన్ని జరిగిస్తుందా? దేవుని మాట నీ యందు ఉండడం వల్ల నీవు అడిగే ప్రతీది దేవుడు ఇస్తున్నాడా? కుటుంబంలో శ్రమలు వస్తున్నాయి, కుటుంబంలో ఇబ్బందులు వస్తున్నాయి, కుటుంబంలో ఆర్థికమైన సమస్యలు వస్తున్నాయి, కానీ వేటికి మన యొద్ద ఏమీ లేదు. భర్త మారలేదు. ఎందుకు మారలేదంటే ప్రశ్న ఉందా? సమాధానం ఉందా మన దగ్గర? లేదు కదా. దేవుని గుడికి వెళ్తున్నా, ఇంకా మారలేదు, సమాధానం ఉందా? నీ విశ్వాసం ఏమైపోయింది? సమాధానం ఉందా? ప్రభు కార్యం చేయట్లేదు, ఎందుకు? సమాధానం ఉందా? నీ ప్రార్థన ఎటువైపు వెళ్తుంది? సమాధానం ఉందా? నీ భక్తి నిన్ను ఎటువైపు నడిపిస్తుంది? సమాధానం ఉందా? నీ మోకాళ్ళు, నీ కన్నీరు ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? సమాధానం ఉందా? లేదు, లేదు, లేదు. ఎందుకు? ప్రభువులో మన నమ్మకం లేదు కనుక, ప్రభువు మీద మనకి విశ్వాసం లేదు కనుక, ప్రభువులో మనం ఇంకా పరిపూర్ణం కాలేకపోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవండి లూకా రాసిన పత్రిక 24వ అధ్యాయము 46, 47 వచనాలు చదవండి. ఇరవై 44, 46, 47. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములను ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. చాలండి. ఇది మనం తెలియచేయాలి. ఇది శుభవార్త, ఇది మంచి మాట. ఏంటిది? క్రీస్తు ఏం చేయబడాడంటండి? మన నిమిత్తము శ్రమపడి మూడవ దినాన మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులను ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు కలుగుతుందని మనం ఏం చేయాలంట? తెలియచేయాలి, ప్రకటించాలి. తెలియచేయాలి, ప్రకటించాలి. జ్ఞాపకం ఉంచుకోండి. తెలియచేయాలి, చెప్పాలి, తెలియచేయాలి, ప్రకటించాలి. నా దగ్గర బాటిల్ ఉంది, కనబడుతుందని అందరికీ. వచ్చేదేంటి? వేసవకాలం. స్కూల్లో పిల్లలు ఎవరు బాటిల్ తెచ్చుకోవట్లేదు. ఏం చేయట్లేదు? తెచ్చుకోవట్లేదు. వేసవకాలం అనగా ఎడారిలో ప్రయాణం లాగా ఉంటుంది మనకి. 5 నిమిషాలకు ఒకసారి వాటర్ ఏం చేయాలి? లేకపోతే గొంతు ఏమైపోతుంది? పిల్లలకి అది ఏమీ తెలియదు గనుక దీనివల్ల తర్వాత ఉపయోగం ఏంటో మనకి తెలుసు. మనం ఎరిగామా లేదా? ఇప్పుడు ఆ ఉపయోగాన్ని వారికి అర్థమయ్యే రీతిలో చెబితేనే వారు ఏం చేయగలరు? తెచ్చుకుంటారు. తాగినా తాగిపోయినా క్యారీ చేస్తారు మొట్టమొదటిగా. పిల్లలు ఏంటంటే నా బుక్సే బరువు ఉంది, ఇది ఇంకా బరువు ఉంది, మొయ్యలేమని చెప్పి తెచ్చుకో. కానీ దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క అవసరత, అది ఎందుకు ఉపయోగపడుతుందో వారికి చెప్తే వారు ఏం చేస్తారు? దాన్ని. మరి ప్రభు వల్ల ఉపయోగం ఏంటో, ప్రభు వల్ల కార్యం ఏంటో, ప్రభు వల్ల మనకి వచ్చేటటువంటి లాభం ఏంటో సకల జనులకు తెలియపరిస్తేనే వారు ప్రభువుని ఏం చేయగలరు? స్వీకరించగలరు. ఊరికి వెళ్ళిపోయి నువ్వు పాపమే, నీ కొరకు క్రీస్తు చనిపోయాడు, నువ్వు రక్షణ పొందు. ఎవరైనా పొందుతారా? ఇలా చెప్తే ఎవరైనా పొందుతారా? బ్రదర్, మనందరము మంచోళ్ళమే, కానీ గతంలో దేవుడు సృష్టించినటువంటి వ్యక్తి ఆదాము.
ఆదాము ఒక్కడే ఉండటం మంచిది కాదని చెప్పి దేవుడు అతనిలోంచి పక్కడెముకను తీసి ఏం చేశాడు? అవన్ చేస్తాడు. ఆ అవేమో చూస్తే కళ్ళకి మంచిగా ఉందని చెప్పి, తినడానికి రుచికరంగా ఉందని చెప్పి, బాగుందని చెప్పి ఒక పండుగ వస్తుంది, దేవుడు తినొద్దని చెయ్యొద్దన్న పని చేసింది. ఆ వల్లప్పుడు ఆమె చేసినటువంటి పాపము గర్భము దాల్చి పరిపక్వమై మనల్ని కంది. నీవు నేను పాపం చేయలేదు, కానీ మన పితరులు చేసిన పాపం మనతో ఉంది గనుక ప్రభు ఎదుకు వచ్చి, ప్రభువా నా పితరులను క్షమించిన విధముగా నన్ను కూడా నీవు క్షమించు అని అడిగితే ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఇది ఎలా ఉన్నది? మనం పాపం చేస్తాము, రండి రక్షణ పొందుకుందాం అంటే రారు. వాళ్ళకి అర్థమయ్యే రీతిగా మనం ఏం చేయాలి ఇప్పుడు? అందుకనే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, యెరూషలేము మొదలుకొని సమస్త జనులను ఆయన పేరట మారు మనసులో పాప క్షమాపణయు కలుగుతుందని మనందరం కూడా ఏం చేయాలంట? ప్రకటించాలని వాక్యం చెప్తుంది. మీరు రొట్టెను తిని ప్రార్థనలోనేది త్రాగిన క్షణము నుంచి ఆయన వచ్చే వరకు ఆయన యొక్క మరణ దిన పునరుత్థానాలను ఏం చేయాలి? ప్రచురిస్తూ ఉండాలి అని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. ఒక్కసారన్నా పాటించామా? ఒక్కసారన్నా? ఎన్నిసార్లు? ఒక్కసారి చేస్తే దాని వల్ల మనకు కలిగిన సంతోషాన్ని బట్టి, ఓ నేను ఇలా చేయడం వల్ల నాకు ఎంత ఆనందమా అంటే దాన్ని ఇంకా చేయడానికి మనకి ఏం కలిగింది? హైదరాబాద్లో ఒక ముసలాయన ఉన్నాడు. ఆయనకి దగ్గరగా ఒక 60 నుంచి 80 దాకా సంవత్సరాల మధ్యలో ఉంటే ఏందో తెలియదు. ఆయన నడవలేడు సరిగ్గా. ఒక కర్రబోటు ఎట్టుకొని, సంచి తగిలించుకుని, దాని నిండా కర్రబొత్తులు పెట్టుకుని ఒక రోడ్లో నుంచి ఉంటాడు. ఆయన ముసలోడైనా పెద్దోడైనా చదువు రానోడైనా ఎవరైనా ఆ దారిలో వెళ్తే ఒక్కరికి కూడా పాంప్లెట్ ఇవ్వకుండా పంపేవాడు. ఆయన వారి ఇష్టం పడేని చించని ఏదైనా, ప్రభువా నేను ఇచ్చాను, నీ పని నేను చేశాను అన్న ఆలోచన అయింది. ఎందుకని ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు, చెప్పలేడు. కానీ చేత్తో ఏం చేయగలడు? ఆ శక్తి ఉన్నది. ఒకరోజు మేము వెళ్ళి అడిగాం ఆయన్ని. అదే వస్తుంటే నేనున్నటువంటి సేవకుడు కృపన్న నేను కలిపి వెళ్తామంటే ఆయన అడిగితే, ఆయన ప్రభు నాకు ఓపిక ఇచ్చినంత కాలము పౌలు వలె దేవుడు పని చేస్తా అని చెప్పాడు ఆయన. మరి మనము ఒక్కరోజైనా, ఎన్ని రోజులు? ఒక్కరోజైనా కర్ర బోటేసుకొని నడవలేక నడుస్తూ ప్రతి అన్న తీసుకో ఇదే మాట రోజుకి ఎన్నిసార్లు చెప్తాడో కనీసం తెలీదు. ఒకరోజు అడిగితే ఆయన అన్నాడు, ఏమి లేదు బెదరు, ఇంచుమించు ఎన్నో అన్నింటి కాకుండా ఒక 4,000 కన్నా ఎక్కువ పంచిపెట్టలేకపోతున్నాను చెప్తున్నాడు. 8,000 పాంప్లెట్లు అండి. 4,000 అంటే ఎంతమందిని కలుస్తున్నట్టు? ఇప్పుడు 4,000 మందిని ఏం చేయగలుగుతున్నాడు ఆయన? 4,000 కనీసం ఒక్క వ్యక్తితో అయినా దేవుడు మాట్లాడారంటారా? ఆ యొక్క పాంప్లెంట్లో ఉన్నటువంటి మాటలు అతనికి తగలవంటారా? అతనిలో ఉన్నటువంటి ఆశ అది. వారానికి సుమారు ఇంత బండిళ్ళు ఒక 10, 12, 15 తెప్పించుకుంటాడు ఆయన. పక్కాగా తెప్పించుకుంటాడంట. ఇంట్లో అయ్యేదాకా వారం అంతా అవగొడితేనే దేవుని సన్నిధికి వెళ్తాడంట ఆదివారం, లేకపోతే వెళ్ళంట. ఆదివారం కూడా ఒక కట్టేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఇల్లుదారిలో పంచుకుంటూ వెళ్ళిపోయి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభుని ఆరాధించి ప్రభు సన్నిధిలో ప్రభు వల్ల పాలు బొమ్మలు పొంది వచ్చేప్పుడు మందిరగాడి నుంచి ఉంటాడు ఆయన. మందిరం బయట వెళ్తా ఉంటారు కదా రోడ్డు మీద, వాళ్ళకు కూడా ఇస్తానే ఉంటారు. మేము కూడా ఇప్పుడు పనులు తీసుకొని ఉంటాడు ఆయన. ఎన్నిసార్లు వచ్చి ఇస్తానే ఉంటాడు ఆయన. అంటే ఆయన ఆశ ఏంటి? ఎవరికైనా నేను సువార్త, ఒక్కరోజు కూడా నేను సువార్త చేయటం మానకూడదని. పెన్షన్ ఆయనకి 4,000 వస్తాయి. అలా ఆవిడ ఉద్యోగం చేస్తుంది. ఆ జీతాలతో వాళ్ళు బతికేస్తా ఉన్నారు. ప్రభు వాళ్ళని సుఖంగా చేసుకుంటలేదా? మీరు నా పని చేయండి, మీకు కావాల్సిన సమస్తము నేను సమకూరుస్తానని దేవుడు చెప్పలేదా? అడుగుతా. మనకు గుర్తున్న మాటలు ఇవే. ప్రభువా దావీదుకు చూపించినటువంటి కృప నాకు కూడా నీవు. దావీదు దేవుడి పని చేయగలిగి మనం చేయగలుగుతున్నామా? ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఏమిటంటే,
మనము దేవుని పని చేయడానికి ఇష్టపడాలి. డబ్బులు ఖర్చు పెట్టడం కాదు దేవుని పని, మందిరాలు కడిగేయడం కాదు దేవుని పని. ఆయన మన దిన పునరుత్థానాలు ఏం చేయాలి? అప్పుడు ప్రచురపరచడమే ఆయన పని, వేరేదేది కాదు. అదే చేశారు కదా పౌలు గారు. ఏం చేశారు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ, జైల్లో కూడా వదలలేదు ఆయన. ఆఖరికి ఆయన తీర్పు తీర్చడానికి ఎక్కడ పిలిచారు? రాజు దగ్గర. రాజు కూడా ఏం చేసేస్తాడు ఆయన? ఒకటే ఆయన డిసైడ్ అయింది. ప్రభువు నమ్ముకున్నాక దేవుడు అతనితో మాట్లాడిన, ప్రభువా ఎక్కడైనా నీ మాట చెప్తానని ఫిక్స్ అయిపోయాడు. అంతే. జైల్లో మార్చేశాడు. రాజును మార్చేయబోతే నువ్వు నన్ను కూడా మార్చేస్తావు ఎల్లు అని చెప్పి తోలేశాడు ఆయన. ఊరికినే కాదు, మనం ఎవరికైనా చెప్పగలుగుతున్నామండి. మన గ్రామంలో, బయటద్దు, ఎక్కడ? మన గ్రామంలో, మన ఇంటిలో, మన బంధువులకు వేసి ఏం చేయగలిగింది? ఇంటి మొత్తాన్ని ఏం చేయగలిగింది? ఎందుకు? ఆమె ప్రభు మాట మీద నమ్మకం ఉంచగలిగింది. నీవు నేను ఉంచట్లే, అందుకనే కార్యం జరగట్లే. ఇంకా చదవండి మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటిస్తున్నాం. మనము ప్రేమైన సహోదరులారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుడని కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చాలండి. ఏంటంట? చెప్పాను కదా, సమస్తము చేయగలడానికి వాక్యానికి ఏముంది? శక్తి ఉంది. ఇప్పుడు సువార్త ప్రకటిస్తే నమ్మువారు ఏ భేదం లేకుండా వారిలో కార్యసిద్ధి చేయడానికి వాక్యానికి శక్తి ఉన్నది అని వాక్యం చెప్తుంది. కనుక నీవు నేను కూడా ఆలోచించినట్లయితే ఇంకొక మాట చదవండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1:5 నుంచి కొన్ని వచనాలు చదవండి. మీ వద్దకు వచ్చినటువంటి సువార్త సత్యమును గూర్చినటువంటి బోధల వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిని ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు. చెప్పాలి, ఏం చేస్తుందంటే వాక్యము ఫలిస్తుంది. ఫలించడానికి ముందు ఏం చేయాలి? ఇప్పుడు బేరపొద్దు పెట్టామన్నా, చిక్కుడు గోలు పెట్టాం, ఇంత మొక్క అయింది, ఇంత మొక్క వచ్చింది, కాసేద్దాం. ఏం చేస్తుంది? ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాటిలన్నిటికి అది ఏమైపోద్ది? వ్యాపించేస్తుంది. అక్కడ వేసిన పందిరంతా కూడా ఏం చేస్తుంది? వ్యాపించిన తర్వాత నాకు సరిపోద్ది అనుకున్న తర్వాత పువ్వు వచ్చి పోతు పోసి కాయ కాస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎదగడానికి ఏం చేయలేదు, ఇప్పుడు వ్యాపించాలి. అలాగే ఇప్పుడు ఏం చెప్తుందంటే మీ యొద్దకు వచ్చినటువంటి సువార్త ఎవరి యొద్దకు వచ్చింది? రక్షణ లేని వారి గురించి కాదు నేను మాట్లాడు, మీ గురించి నా గురించి నేను మాట్లాడుతాను. మీ యొద్దకు వచ్చినటువంటి సువార్త మీలో ఫలించి ఏం చేయాలంటే ఇప్పుడు అది అలా వ్యాపించాలంటే మీరేం చేయాలి? కృపను గురించి మీరు సత్యముగా గ్రహించిన నాటి నుండి, అంటే వాక్యంలో ఎంత సత్యం ఉన్నదో, వాక్యంలో ఎంత నిజం ఉన్నదో, వాక్యంలో దేవుడు ఏది ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడో అది నువ్వు ఎంత నమ్మగలిగితే
అంత ఎక్కువగా నీలో ఏం చేస్తుందంట వాక్యము? వ్యాపేస్తుందని వాక్యం చెప్తుంది. మన బట్టలతో శరీరం అంతా కప్పుకుంటే ఎవరైనా చూడగలరా మనల్ని? ఎవరైనా చూడగలరా? అలాగే ఇప్పుడు వాక్యం చేత మనలో ప్రతి దేహము, ప్రతి అవయవము వ్యాపించబడి కప్పబడింది అనుకోండి, ఎవరైనా మనల్ని మాట అనడానికి మనం అవకాశం ఇవ్వగలమా? వాక్యం చెప్తుంది ఏంటంటే మీకు ఇది మేలు. ఏంటిది మనకు? ఎందుకు మేలు అని అంటే అపవాదిని మీ మీద నిందించకుండా ఉండడానికి మీరు జాగ్రత్త పడండి అని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ఎవరు తృణీకరించనీయకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా వాక్యంతో కట్టుకోండి అని వాక్యం చెప్తుంది కదా. మరి కట్టుకోవాలంటే ఇప్పుడు వస్త్రము చేత నీ శరీరాన్ని ఎలా కప్పుకున్నావో అలాగే వాక్యము చేత నువ్వు కప్పబడాలి. ఏం చేయబడాలి? వాక్యం చేత నువ్వు నింపబడాలి. వాక్యం నీలో ప్రవహిస్తూ ఉండాలి. ఈ గుండెకాయ నుంచి, ఈ హృదయం నుంచి చేతికి బ్లడ్ అందకపోతే ఈ చేయి ఏమైపోద్ది? లేచిద్దా? ఎందుకని? సర్క్యులేషన్ జరగట్లేదు ఇక్కడ. అలాగే ఇప్పుడు వాక్యమును బ్లడ్ మనలో సర్క్యులేషన్ అవ్వాలంట. రక్తం ఎలా మనలో ప్రవహిస్తా, ఈ అవయవాల్ని కదిలిస్తా, నన్ను ఎలా మాట్లాడింపజేస్తుందో అలాగే వాక్యము కూడా మనలో ఏం చేయాలంట? అలా కదలాలంట, అలా ప్రవహింపాలంట. అప్పుడే ఫలం ఏంటంటే అప్పుడే ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ 2 నెలలకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? అక్కడ రాయబడింది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ ఆత్మ ఫలము. ఏం ఫలం అంటే? ఫలం గురించి దేవుడు మాట్లాడు. ఇప్పుడు ఫలము కావాలి, పండు కావాలి. దానికి సంబంధించిన తే కావాలి. మొట్టమొదటిగా దానికి సంబంధించిన చెట్టు కావాలి. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది ఉంటేనే కాకరకాయ అయినా, బీరకాయ అయినా, దొండకాయ దొరికింది. లేకపోతే అంటారు కదా, దున్నపోతే ఈనిందంటే ఏం చేతకి వెళ్ళాడంట? పాలు చేతకి వెళ్ళాడంట. అంటే అతని ఆలోచన ఎలా లేదు? సరే, మనము కూడా ఎలాగే ఉన్నాం. ఎలా అంటే వాక్యాన్ని వింటున్నాం, చాలా బాగుంది, దేవుడు కూడా, కానీ అది ఫలించడం, వ్యాపించడం మనలో స్ప్రెడ్ అవ్వట్లా. ఏమవ్వాలి? వాక్యం మనలో స్ప్రెడ్ అవ్వాలి. యు నీడ్ ఇట్ అనగా వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బీ ఏ స్ప్రెడ్ ఇన్ యువర్ హోల్ బాడీ. మన యొక్క ప్రతి అవయవంలో, ఇన్ యువర్ ఎనీ హ్యాండ్ ఆర్ హెడ్ ఆర్ లెగ్ ఆర్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ ఇన్ యువర్ మైండ్, ఇట్ విల్ బి ఏ స్ప్రెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ కళ్ళు కానీ, తల కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ, నీ హృదయం ప్రతిదీ వాక్యం చేత నింపబడాలని వాక్యం చెప్తుంది. ఇట్ ఈస్ ఎ ఫుల్ఫిల్ ఫ్రమ్ ద గాడ్. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి. నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు? ప్రియమైన సహోదరి, సహోదరు, సువార్త సకల జనులకి ఏమవ్వాలి? ఇప్పుడు ఎందుకు తెలియచేయాలంటే నమ్ముట వలన విశ్వాసం కలుగుతుంది కనుక. ఏం కలుగుతుంది ఇప్పుడు? నమ్ముట వలన. మనలో లేదు ఇప్పుడు నిజం చెప్పుకోవాలంటే. వాక్యం మనలో ఏమవ్వాలి? లేదు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి కొన్ని వచనాలు చదవండి. యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారముగా కనెను. చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో
ఏం చేయాలంటండి? అంగీకరించాలి. ఈ మాటలన్నీ ఇక్కడ ఉంచేయండి. ఎక్కడ? ఇక్కడ ఉంచి పై వచనంలోకి వచ్చేద్దాం. 18వ వచనంలో మనందరము దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటండి? ప్రథమ ఫలంగా ఉన్నామంట. ఎలా ఉన్నామంట? ఉండడానికి అర్హులమేనా? ఫ్రాంక్ గా మాట్లాడు, ఉండడానికి అర్హులమేనా? కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు పాపివి, నువ్వు లోపివి, నువ్వు దుష్టుడివి, నువ్వు పాపాత్ముడివి అని వాక్యం చెప్తుంది. చెప్పడం లేదా? దేవుడు ఏమన్నాడు? ఎలా ఉన్నా కానీ నా కుమారునిచ్చి నేను నిన్ను కొనుక్కున్నా. ఏం చేశాడు దేవుడు? కనుక నా దృష్టిలో నీవు ప్రథమ ఫలముగా ఉండాలి, శ్రేష్టమైన వాడుగా ఉండాలి. ఎలా ఉండాలంట? శ్రేష్టమైన వాడు. దేవునికి ఏది ఇచ్చినా ఏమంటారు? అయ్యగారు ఇది మా మొదటి పండు అండి, మొదటి కాయండి, ప్రథమ ఫలం. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఎలాగ తన దృష్టిలో ప్రథమ ఫలముగా ఆశిస్తున్నాడు, మనము కూడా దేవుడిని ప్రతి విషయంలో ఏం చేస్తున్నాము. కానీ వాక్యం కాడికి వచ్చేపాటికి మనలో ప్రథమ ఫలాన్ని కోల్పోయాం. వాక్యం చేత దేవుడు మనల్ని ఏం చేశాడంట? కనడానికే కన్నాడంట, కానీ పెరగట్లేమన్నా. ఈ శరీరానికి ఎక్కువ అన్నం తింటే ఏమైపోద్దండి? కొన్ని ఎక్కువ రొట్టెలు తింటే హీట్ వచ్చేది. అవునా కదా? ఏది తిన్నా ప్రాబ్లమే. ఏది తిన్నా, వెజిటేబుల్స్ తిన్నా, కూరగాయలు తిన్నా, ప్రతిదీ భూమి మీద ఉన్న ఏది తిన్నా ఏమైపోద్ది మనకి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మన్నాని తిని ఏమైపోయారు చెప్పాలి? చచ్చిపోయారు. ఇది చచ్చిపోయాను, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, దేవుడు అంటే నిరీక్షణ లేదు కనుక చచ్చిపోయారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది మీకు నమ్మకం ఉంది, నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, కానీ మీరు వాటిని కనుపరచడం లేదు. ఏం చేయట్లేదు? కనుపరచాలని వాక్యం చెప్తుంది కదా. ప్రియమైన సహోదరుల జాగ్రత్తగా మీరు ఆలకించినట్లయితే నేను ముగించేస్తాను. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే మీరు సత్యవాక్యము వల్ల మనలను తన సంకల్ప ప్రకారము కనేను. అంటే ప్రభు మనల్ని సృష్టించడానికి, ఏర్పాటు చేసుకోవడానికి, మనల్ని కనడానికి, పెంచడానికి ప్రభు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన యొక్క చిత్తము మన మీద ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దాని ప్రకారము నువ్వు నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. మనం నడుచుకుంటున్నామా? ప్రియమైన సహోదరులారా నడుచుకుంటున్నామా? అలాగే పెరుగుతూ ఉన్నామా? ఇంకా కింద చదవండి. 19వ వచనము, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడును దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం వినడానికి వేగిరపడవలెను, తన యొక్క స్వంతంగా మాట్లాడడానికి నిదానించవలెను, కోపపడుటకు కూడా ఏం చేయాలంట? వాక్యం ఎలాంటిదో చెప్పండి ఎవరైనా ఒకరు. 2 అంచులు కలిగినటువంటి, ఓ పక్కన ఆశీర్వాదం చెప్తుంది, ఇంకో పక్కన చెప్పాలి, ఇంకో పక్కన శాపం అని చెప్తుంది, ఇంకో పక్కన అనీతి పనులు అని చెప్తుంది, ఇంకో పక్కన నీతి పనులు. అంటే ఇప్పుడు 2 చెప్తుంది. ఎందుకని? నువ్వు అలా ఉన్నావో ఇలా ఉన్నావో తెలుసుకుంటావా. ఎట్టకేళ్ళకి ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడా మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు, మీరు వృద్ధి చేయబడతారు, మీరు సమృద్ధిలోనికి వస్తారు, మీకు మేలు కలిగింది, ఇవే చెప్పుకుంటూ పోతే ఇంకా మీరు ఉన్న లోపల ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు అంతేను కదా. ఇప్పుడు ఈ మైక్ స్టాండ్ ఉందండి, ఇది లూజ్ చేస్తే ఎంత పట్టుకున్నా కానీ ఏమైపోద్ది? ఎందుకని? ఇక్కడ సరిగ్గా లేదు కనుక టైట్ చేయాలి. అప్పుడు అలాగే కూడా వాక్యం చేత కూడా దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? అప్పుడప్పుడు బాధపడుతున్నాడు. కానీ మనం ఏం చేయకూడదు? ప్రభువా అలా ఉన్నానా? ప్రభువా నేను అలా నడుచుకుంటున్నానా? మంచిగా క్షమించు ప్రభువా, ఇప్పుడే మాట్లాడు, సరి చేసుకుంటా అని అడిగితే దేవుడు సరి చేయడం. దావీదు గారు వెంటనే ఏం చేసుకున్నారు? పాపాన్ని ఒప్పుకొని ప్రభు వైపు తిరిగారు. మరి నీకు నాకు ఎందుకు అంత రోషం? ప్రభు అంటే ప్రభు ఇంకేం చెప్తున్నాడంటే కోపపడడానికి నిదానించువాడనై ఉండవలెను, ఎందుకనగా నరుని కోపము దేవుని యొక్క నీతిని
ఎందుకని కోప్పడొద్దు అన్నాడు, ఎందుకని ఎక్కువ మాట్లాడొద్దని వాక్యం చెప్తుందంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నీతి మన జీవితంలో నెరవేరకుండా మానేతం ఏమన్నా చెప్పండి, ఏమవుదు? ఎక్కడ నెరవేర్చబడదేమోనని చెప్పి ప్రభు బాధ. అందుకనే ఇంకేమంటున్నాడంటే, అందుచేత సమస్త కల్ముషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినటువంటి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో. అంటే ఇప్పుడు వాక్యం ఎక్కడ నాటబడింది? ఈ వాక్యం ప్రకారం మనం ఆలోచించుకున్నట్లయితే చెప్పాలి మీరు. హృదయంలో ఏముంది ఇప్పుడు ఆల్రెడీ? మాట్లాడండి. హృదయంలో ఏముంది ఇప్పుడు ఆల్రెడీ? వాక్యం ఉంది, కానీ దాన్ని తొక్కేస్తూ విర్రవీగుచున్న దుష్టత్వం ఉంది, కల్మషం ఉంది, కోపం ఉంది. ఇవి మనలో తీసివేస్తే లోపల ఉన్నటువంటి వాక్యం చేత మనము రక్షింపబడి ఇంకేం చేయబడతామంటండి, శక్తి గలవారముగా అవుతామంట. అలా అవ్వాలంటే మోషే వంటి మిక్కిలి సాత్వికులుగా మనం మారాలి. ఎలా మారాలి? మోషే ఎవరు? మోషే అని కదా, మిక్కిలి సాత్వికుడు. కానీ తనలో ఎక్కడో కొంచెమే, ఎక్కువ కాదు, కొంచెం ఉండడం వల్ల అతను కూడా సాత్వికని ఏమైపోయాడు? ఎవరో అతనికి సాక్ష్యం ఇచ్చింది? దేవుడే ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? ఇతడు మిక్కిలి సాత్వికుడు అని వాక్యం చెప్పింది. మళ్ళీ దేవుడు, నీవు నా ప్రజల మీద కోపపడ్డావు గనుక you will be not enter into the promised land అని దేవుడే చెప్పాడు. అంటే ఇప్పుడు ఒకానొక దినాన ఈమె పెద్ద భక్తురాలు, ఈమె విశ్వాసంలో బలమైన వాళ్ళు, వీళ్ళు ప్రార్థన పరులు అని చెప్పినటువంటి దేవుడే, మీరు ప్రార్థన మానేశారు, మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు, విశ్వాసంలోంచి కోల్పోయారు అని చెప్తున్నాడంటే మోషే సాత్వికాన్ని విడిచిపెట్టినట్లు మనము కూడా మన ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఏం చేస్తున్నాం? అలా విడిచిపెట్టుకుని ఉండకూడదంటే సాత్వికముతో ఏం చేయాలంట చెప్పాలి. వాక్యాన్ని అంగీకరించేటటువంటి వారముగా మనము ఉండాలి అని వాక్యం చెప్తుంది. చివరిగా ఒక మాట చదువుకొని ముగిద్దాం. 1 దశలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక ఇది నిజముగానున్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిమి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయునుగాక. మీలో వాక్యము ఫలించి నీరు కట్టును. గనుక ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అనంటే, నేను అని మీరు భావించకుండా, సేవకుడు కావాలని కక్ష బట్టి మాతో మాట్లాడాడు అని మీరు భావించకుండా, ఇది నిజముగా దేవుని స్వరమని, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని, దేవుడే నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడని, దేవుడే నన్ను సరి చేస్తూ ఉన్నాడని వాక్యాన్ని గైకొనాలి అని చెప్పి ఏం చేయాలంట? అంగీకరించాలంట. మీరును అలాగూ అంగీకరించాలని భావిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరూ మోకరించినట్లయితే ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి.